సాఫ్ట్‌గా ఎవరైనా ఇమాజిన్ చేసుకుంటారా లేదా అనే డౌట్ ఉంటది. బట్ రీసెంట్‌గా 'టచ్ మీ నాట్‌లో' ఎంత సెన్సిటివ్‌గా ఉన్నారంటే ఆ బేబీ కట్ అబ్బా! వైలెంట్ వెర్షన్ అనగానే చాలా కంఫర్టబుల్ ఫీల్ అయినట్టున్నారు. మీరు అన్ని ప్రపోజెస్ అబ్బాయిలు అంటేనే కొంచెం నాకేమో సిగ్గు. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీ టూలో వచ్చేసి అడవిశేష్ గారు, ఇప్పుడు నాని గారు. అడవిశేష్ గారితో కొంచెం ఎక్కువ దాన్ని ఏమంటారు ఫ్రీనెస్ ఉన్నట్టుంది కదా. నాని గారితో కంఫర్ట్ ఎక్కువ, తేజ్ తో చాలా టామ్ అండ్ జెర్రీ ఉంటుంది నాకు. దట్ ఆల్ స్టేజ్ మీద జనరల్లీ మీరు కూడా డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఇనిషియల్ గా నాకు చాలా కోపం వచ్చేది మా డాడీ. ఫస్ట్ సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వకుండానే హీ పాస్డ్ అవే. జనరల్లీ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటంటే వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. బట్ ఈ ఇంటర్వ్యూ తర్వాత క్రషెస్ పెరిగిపోతూ ఉంటారు. ఇలా సో మీరు మీ ఫ్యూచర్ హస్బెండ్ ఆర్ సంథింగ్ మీ సోల్మేట్ గురించి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో కోరుకుంటున్నాను. మనిషి వస్తారు, నాకు ఆ మనిషి నచ్చితే, లవ్ లో పడితే. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఎవరున్నారంటే బేసికల్లీ పేరుకి ఫేస్ కి మ్యాచ్ అవుతుంది కానీ క్యారెక్టరైజేషన్ మాత్రం ఎక్కడో తేడా కొడుతుంది. సీనా పేరేమో కామెడీ అండి, చాలా సెన్సిటివ్, ఫేస్ కూడా చాలా సెన్సిటివ్ గానే ఉంది. బట్ క్యారెక్టరైజేషన్ మాత్రం అంటే చూసిన వెంటనే లేడీ రోజ్ అనుకున్నాను కానీ లేడీ రివాల్వర్ లాగా అనిపిస్తుంది అనమాట. నాతో పాటు కామెడీ ప్రసాద్ గారు ఉన్నారు. రీసెంట్ గా హిట్ 3 అంటే 3 సార్లు సక్సెస్ కొట్టి మన ముందు కూర్చున్నారు అనమాట. మాట్లాడారు. హాయ్ కామెడీజీ, హాయ్, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇది ఒరిజినల్లా, అది ఒరిజినల్లా, ఏది ఒరిజినల్? ఇదే ఒరిజినల్, ఆ, అది మీకు చూపిస్తా. ఓకే. వర్ష వైజాగ్ కదా? హ్మ్. లేదంటే వైజాగ్ నుంచి వచ్చాను పైకి సాఫ్ట్ స్కిన్ తో ఉన్నాను అనుకుంటున్నారేమో, లోపల ఒరిజినల్ అలాగే ఉందంటారేమో అని వైజాగ్ లోనే పుట్టా. పుట్టారు. బట్ హౌ స్వీట్ అండి. అంటే ఆ క్యారెక్టరైజేషన్ చూసిన తర్వాత మిమ్మల్ని సాఫ్ట్ గా ఎవరైనా ఇమాజిన్ చేసుకుంటారా లేదా అనే డౌట్ ఉంటది. ఒక ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో చూసిన తర్వాత. బట్ రీసెంట్ గా 'టచ్ మీ నాట్' లో ఎంత సెన్సిటివ్ గా ఉన్నారంటే ఆ బేబీ కట్ అబ్బా! నిజంగానే టచ్ మీ నాట్ అన్నట్టున్నారు. Thank you. చాలా చూసారా? చాలా చాలా బాగున్నారు. చూసాను. బట్ ఆ లుక్స్ అయితే నేను ఫిదా అయిపోయాను అసలు చూసిన. మళ్ళీ స్కూల్ డేస్కి వెళ్ళి అలా ఎవరైనా అలాంటి హెయిర్ కట్ వేసుకుంటే లవ్ చేయాలనిపించింది. అంత సూపర్ సీరియస్లీ. బట్ మీరేమన్నా స్కూల్ డేస్కి వెళ్ళిపోయారా చూసిన తర్వాత? చేసింది నేనే కదా. అండ్ యాక్చువల్ గా నా స్కూల్ యూనిఫామ్ కలర్ ప్యాలెట్ కూడా సిమిలర్. ఓకే. నాకు కూడా రెడ్ స్కర్ట్ ఉండేది. దే ఆర్ మోర్ లైక్ ఇంగ్లీష్ కాన్వెంట్స్, అలాంటి డ్రెస్సింగే ఉండేది. అప్పట్లో మీకు క్రష్ అనేది కామన్ కదా, ఎవరో ఒకరి మీద ఉంటది. ఎయిదర్ క్లాస్ లీడర్ సంథింగ్ ఒకరి మీద ఎవరొకరి మీద ఉంటది కదా. మాలాంటి బ్యాక్ బెంచర్స్ కాకపోయినా ఐ వాజ్ వెరీ బ్యాడ్. అంటే నిజంగా చెప్పాలంటే పెద్ద అయిన తర్వాత క్రష్ ఇప్పుడు కొంచెం నేను కొంచెం అప్రోచబుల్ గా ఉన్నాను. కానీ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ నేను అబ్బాయిల్ని చాలా భయపెట్టేదాన్ని. భయపెట్టాడు అంటే అన్అప్రోచబుల్ గా ఉండేదాన్ని. ఓకే. నాకు ఎక్కడి నుంచైనా తెలిసిన ఓకే ఎవరో వస్తారు అంట, ఇప్పుడు నీతో మాట్లాడతారంట అంటే నేను ముందే వెళ్ళి కంప్లైంట్ చేసేస్తా, దిస్ పర్సన్ ఇస్ డూయింగ్. ఐ వాజ్ వెరీ బ్యాడ్ వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్. అబ్బాయిలందరూ దూరంగా పెట్టాను నేను చాలా. బట్ ఆఫ్టర్ అంటే 'టచ్ మీ నాట్' చూసిన తర్వాత ఆ లుక్స్ లో చూసిన తర్వాత మేబీ అప్పుడు కొంతమంది ప్రపోజ్ చేస్తే ఇప్పుడు ఇంకొంచెం ఎక్కువ మంది స్కూల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఏమైనా మెసేజెస్ పెట్టారా? అబ్బో అప్పట్లో మిస్ అయ్యాం, ఇంత అందంగా ఉంటావా అని చెప్పి అలాగా? అందరికి అదే వస్తూనే ఉంటాయి. బట్ బయట పబ్లిక్ నుంచి చాలా వచ్చాయి అలాగా. టచ్ మీ నాట్ తర్వాత నా ఇన్బాక్స్ అంతా చెక్ చేసుకున్నప్పుడు దెర్ వర్ లాట్ ఆఫ్ కాంప్లిమెంట్స్ ఇన్బాక్స్ లో ఫర్ ద స్కూల్ గెటప్. సో వైలెంట్ వర్షన్ కి వచ్చేద్దాం. బా సో వైలెంట్ వర్షన్ అనగానే చాలా కంఫర్టబుల్ ఫీల్ అయినట్టున్నారు. లేదు, మీరు అన్ని ప్రపోజెస్ అబ్బాయిలు అంటేనే కొంచెం నాకేమో సిగ్గు. అంటే ఓకే, ఏం చెప్పాలి వాటికి, ఏం అంటే రెస్పాండ్. కామెడీ కదా, కొంచెం సెన్సిటివ్ గా ఉంటది. కామెడీ అంటే అదే కదా మీనింగ్, చాలా సెన్సిటివ్ గా ఉంటారని చెప్పి అలాంటి క్వశ్చన్స్ తో స్టార్ట్ చేసాం అనమాట. అవి చాలా సిగ్గండి. అవి అవే ఇబ్బందిగా ఉంటాయి. ఇప్పుడు మీరు క్యారెక్టర్ గురించి అడగండి, ఓకే. వైలెన్స్ అని ఏ క్యారెక్టర్ అని అడగండి, టక్ 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 చెప్పేస్తా. సో క్రష్, లవ్ ఇవే వైలెంట్ అనమాట, వైలెంట్ థింగ్స్. ఒరిజినల్ గా అవి వైలెంట్ యాక్చువల్లీ ఓకే. మాట్లాడడానికి. ఈ విషయానికి వస్తే ఇప్పుడు హిట్ 1 లో మన విశ్వక్ సేన్ గారు, 2 లో వచ్చేసి అడవిశేష్ గారు, ఇప్పుడు నాని గారు.
బట్ ముగ్గురుతో పోల్చుకుంటే మీకు కొంచెం అడవి శేష్ గారితో కొంచెం ఎక్కువ దాన్ని ఏమంటారు ఫ్రీనెస్ ఉన్నట్టుంది కదా. హిట్ 1 లో నేను లేను. ఐ కెన్ ఓన్లీ సే అబౌట్ 2 and 3. 2 and 3 ఎలా చెప్పాలి, నాని గారితో కంఫర్ట్ ఎక్కువ, ఏదైనా మాట్లాడొచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ డౌట్ ఉన్నా, ఏదైనా ఇబ్బంది ఉన్నా కూడా హీఈస్ ద బెస్ట్ పర్సన్ టు గెట్ అడ్వైస్ ఫ్రమ్. నాని గారు చాలా మంచి అడ్వైస్ ఇస్తారు ఆయన. అట్ ద సేమ్ టైం ఒక కంఫర్ట్ స్పేస్ లో ఉంటుంది ఆ రిలేషన్ నాని గారితో. శేష్ తో చాలా టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఉంటుంది నాకు. దట్ ఆల్ స్టేజ్ మీద శేష్ ఈజ్ మోర్ లైక్ మై బెస్ట్. ఒక మనం వి విల్ బి సో కంఫర్టబుల్ విత్ అ ఫ్రెండ్ ఆఫ్ యువర్స్. అండ్ ఫస్ట్ హిట్ 2 ఫస్ట్ నుంచి కూడా ఇట్ ఆల్ స్టార్టెడ్ వేర్ యు నో శేష్ ఇస్ దట్ టాల్. సో నేనేమో ఇంత ఉంటా, హీ వుడ్ ఆల్వేస్ ఇలా చూసి, కోమ్స్ నువ్వు ఫస్ట్ ఫ్లోర్ కి రావా, గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఉంటావా అంటాడు. సో ఆల్ దీస్ థింగ్స్ వర్ దేర్ అ లాట్ బిట్వీన్ అస్. బట్ నాని గారితో ఆ టామ్ అండ్ జెర్రీ లేదు. హీఈస్ మోర్ లైక్ దట్ ఫ్రెండ్ దట్ యు గో టు వెన్ యు నీడ్ సమ్ పీస్, కంఫర్ట్, గుడ్ అడ్వైస్ అలా. బట్ ఏంటి ఆ పేపర్ ఇష్యూ అంటే, మీరు లోపల పెట్టుకోమని దాచుకోమని సంథింగ్ ఏదో చెప్తున్నారు, పేపర్ బయటకు పెడుతుంటే ఇలాగ పాకెట్ లో స్టేజ్ మీద ఆయన పాకెట్ లో పేపర్ ఏదో బయట పెడుతుంటే మీరు దాచుకోమని ఏదో అంటున్నారు. పేపర్ కాదు, ఫోన్ తను పెట్టి టీ షర్ట్ దాంతో ఫోన్ వెనకాల ఉంది. ఓకే, టీ షర్ట్ ని ఫోన్ తో కవర్ చేస్తున్నారు. సో నేను ఆ టీ షర్ట్ తీసి బయట పెడుతుంటే తను తీసి మళ్ళీ లోపల పెడుతున్నాడు. అదే నా స్టైల్ అంటున్నాడు. ఏమో ఎవరైనా ఫోన్ తీసుకుని పరిగెట్టి పారిపోతే ఈజీ కదా, టీ షర్ట్ కవర్ చేసి ప్రొటెక్ట్ చేస్తుంది కదా అంటే మై స్టైల్ అంటున్నాడు. మీకు హిట్ 2 అండ్ హిట్ 3 తో కంపేర్ చేస్తే అడవి శేష్ గారు ఎందులో బాగా కనిపించారు? లుక్స్ వైజ్ క్యారెక్టరైజేషన్ కూడా మేబీ ఇందులో చిన్నదే ఉండొచ్చు, క్యామియో ఉండొచ్చు, కానీ మీకు ఎందులో బాగా అనిపించారు? ఐ థింక్ రెండు సేమ్ లుక్స్ లోనే ఉన్నాడు ఆల్మోస్ట్. కొంచెం మాకు ఎందుకో హిట్ 3 లో కొంచెం ఒక్కసారి ఆయన ఎంట్రీ, అందులో అంత దాన్ని ఏమంటారు హీరోయిజం లేదు, కొంచెం మాస్టర్ మైండ్ లాగా. హిట్ 2 లో మాస్టర్ మైండ్ లా ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక హాలీవుడ్ హీరో లాగా వచ్చి గన్ పట్టుకుని ఎవరన్నా మిగలాలా, ఎవడన్నా ప్రాణాలతో కావాలా, అందరిని వేసేద్దామా అని అడుగుతారు కదా. ఏంటి ఒకసారి క్యారెక్టరైజేషన్ కొంచెం ఇలా లేచింది అనమాట. దట్ ఈస్ హిస్ కూల్నెస్. కేడీ వాజ్ ఆల్వేస్ అ కూల్ కాప్ హిట్ 2 లో కూడా. బట్ ఐ థింక్ ఆ డిఫరెన్స్ చూసే మీకు ఎందుకు వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంచెం బియర్డ్ కూడా కొంచెం పెరిగిందేమో ఇందులో అనిపించింది. ఐ డోంట్ నో దట్, బట్ వాట్ ఐ థింక్ ఇస్ హిట్ 2 లో కేడీ ఫిల్మ్ లో తన్నే ఫుల్ ఉంటారు. దీంట్లో ఒక కేమియోలో వచ్చినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ బి మోర్ ఎక్సైటింగ్ వెన్ ఇట్ ఈస్ అ కేమియో అండ్ నాట్ అ ఫుల్ లెంత్. బట్ ఐ థింక్ దీంట్లో హీఈస్ మోర్ రగ్గెడ్. అర్జున్ సర్కార్ కి కావలసిన కరెక్ట్ టైంలో వచ్చి సేవ్ చేస్తున్న కేడీ లుక్డ్ మోర్ కూలర్ దాన్ ద కేడీ హూ హ్యాడ్ టు రన్, ఫైట్ ద విలన్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ హిట్ 2. మేబీ అది అనుకుంటా. బట్ సో యాక్చువల్లీ కేడీ ఈజ్ నాట్ ఎ కేడీ. ఆయన మంచి క్యారెక్టర్ బాబు, మంచి ఆయన చాలా నమ్మదగిన వ్యక్తి ఆ టైంలో కూడా పాపం. కేడీ ఈజ్ కేడీ in the film because KDly only he will solve the case in second part, no, because he won't get permission from the department. KD has to become KD and then catch the killer. But he's a cool cop. That is KD's style. Yeah, okay. So ఇది మాత్రం కొత్తగా అనిపించిందా మీకు ఎప్పుడన్నా? అంటే హిట్ 1 లో విశ్వక్ సేన్ గారు వచ్చి పార్ట్ 2 లోకి వచ్చి హీరో మారారు. అప్పుడు ఏ రీజనో తెలియదు, కానీ ఇప్పటి నుంచి సిరీస్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఒక్కొక్క పార్ట్ కి ఒక్కొక్క హీరో, లాస్ట్ లో హిట్ యూనివర్స్ లో అందరు హీరోస్ కలవడం కొంచెం క్రేజీగా ఉంది. బికాజ్ మనం హాలీవుడ్ లో కూడా చూసినా ఇలాంటివి చాలా రేర్ గా ఉంటాయి. సిరీస్ లో సీక్వెన్స్ లో ఒకే హీరో ఒకే హీరోయిన్, హ్యారీ పాటర్ ఇలాంటివి చూసుకుంటే వాళ్ళే పెద్దోళ్ళు అవుతూ వస్తారు, కానీ మారిపోతూ ఉండరు ప్రతి సిరీస్ కి. ఇది కొంచెం కొత్త ఫార్ములా అని ఏమైనా మీకు అనిపించిందా విన్న తర్వాత? కొత్త ఫార్ములా, అండ్ ఐ థింక్ దట్స్ వాట్ దట్ మేక్స్ హిట్ వర్స్ స్పెషల్. ద ఫ్రాంచైజ్ ని లైక్ యు సెడ్ వెన్ ఈ మల్టీ స్టారర్ కాన్సెప్ట్ అండ్ సెకండ్ పార్ట్ నుంచే డైరెక్టర్ హ్యాడ్ దట్ ప్లాన్. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క హీరో, అండ్ 7th పార్ట్ కి ఆల్ ది అవెంజర్స్ అసెంబుల్ లాంటి ఒక కాన్సెప్ట్ హౌ ది థాట్ ఈజ్ వాట్ మేక్స్ హిట్ వాజ్ స్పెషల్ అని నేను అనుకుంటాను. దట్ ఈస్ నైస్ యాక్చువల్లీ. ఎక్సైటింగ్ గా ఉంటుంది కదా, డిఫరెంట్ కేస్, డిఫరెంట్ యాక్టర్స్, డిఫరెంట్ వర్షన్స్. యా, అండ్ ఇదంతా ఐ థింక్ ఎప్పుడు ఎక్కువ పే ఆఫ్, ఇంకా దీని ఇంపాక్ట్ చిన్న ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క యాక్టర్స్, డిఫరెంట్ సెట్ ఆఫ్ యాక్టర్స్ అనే ఇంపాక్ట్ ఎక్కువ ఎక్కడ తెలుస్తుంది? ఐ థింక్ వెన్ హిట్ 7 టైంకి వెళ్ళినప్పుడు, వెన్ యూ సీ ఆల్ ఆఫ్ దెమ్ మేబీ టుగెదర్, ఐ థింక్ దట్ విల్ బి వెరీ హ్యూజ్
అప్పుడు అనిపిస్తుంది నాకు. సో ఈ నేమ్ కూడా కలిసి వచ్చినట్టుంది కదా, హిట్ అని ఎప్పుడు పెట్టారో నిజంగానే హిట్ అవుతూ ఉంది ప్రతి Yeah, సినిమా. yeah. అది Touch wood. అంటే బ్లాక్ బస్టర్ హిట్ ఒక్కొక్క రేంజ్ లో హిట్ అవుతుంది, హిట్ మాత్రం కామన్ ఉండిపోయింది లాస్ట్ లో Yeah, కూడా. yeah. మీకు We are manifesting hit with hits. హిట్స్ ఓకే. సో మీకు ముందే తెలుసా స్టోరీ నెరేట్ చేసినప్పుడే క్యామియోలో లాస్ట్ లో ఒక హీరో వస్తారనేది కొంచెం కామన్ సెన్స్, బట్ అది కార్తీ గారు అని ఏమన్నా మీకు ఐడియా వచ్చిందా, ముందే చెప్పారేమన్నా? No, I'll be extremely honest. శైలేష్ ఎంత కేర్ తీసుకున్నారు అనేది తెలుసు. ఒక ఎనీ డైరెక్టర్ ఒక కేమియో ఉంది అంటే చాలా కాపాడుకుంటాం బయటికి రాకుండా. శైలేష్ ఎంత కేర్ తీసుకున్నాడు అంటే టీమ్ లో ఉన్న మాకు కూడా ఒక పర్టిక్యులర్ టైం వరకు తెలీదు. ఓకే. లైక్ ఐ డోంట్ నో, లైక్ మేబీ అఫ్ కోర్స్ నాని గారు ఇస్ ద ప్రొడ్యూసర్ కాబట్టి వాట్ ఎవర్ ఇట్ ఈస్, బట్ ఐఎమ్ అన్ యాక్టర్ ఇన్ ద ఫిల్మ్. సో బట్ టుమారో సినిమా చూసినప్పుడు నాకు కూడా ఒక థ్రిల్ వస్తుంది కదా, ఓ కార్తీ నాకేమియో అని అటు. లాస్ట్ మూమెంట్ వరకు నాకు కూడా చెప్పలేదు. ఐ థింక్ హీ వాంటెడ్ ఎవ్రీబడి టు హ్యావ్ దట్ ఇంపాక్ట్ వెన్ దే సీ కార్తీ ఆన్ ద స్క్రీన్, బట్ అన్ఫార్చునేట్లీ అది అలా బయటకు వచ్చింది. బైలింగ్యువల్ రాబలే అంటారు ఆ డైలాగ్, చాలా హిలేరియస్ గా ఉంది అసలు ఆయన టోన్ తో అది. ఓకే, సో కోమలి గారు, బేసికల్లీ మీరు ఒక అబ్బాయిని చూసినప్పుడు ఫస్ట్ ఏం అబ్జర్వ్ చేస్తారు? అబ్బాయినే కదా, అమ్మాయిని చూసిన ఫస్ట్ మీ లుక్స్ ఎక్కడ అంటే ఏం అబ్జర్వ్ చేస్తారు? వాళ్ళు ఎంత స్వీట్ గా స్టార్టింగ్ అంటే జస్ట్ ఇలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, 5 seconds మీ ఇలా చూసాను, చూసిన 5 seconds లో ఏం అబ్జర్వ్ చేస్తారు? ఫస్ట్ ఏం నోటీస్ చేస్తారు? నాకు నేనే గుర్తు తెచ్చుకుంటాను, బికాస్ ఎప్పుడు నేను వీలైతే మనుషుల్ని అవాయిడ్ చేస్తాను కానీ అబ్జర్వ్ చేయను. ఐ మీన్ నోటీస్ చేయాలి కదా, జస్ట్ ఇలా ఒక మనిషిని ఇలా చూడగానే నోటీస్ చేసేది ఏంటి? బీయింగ్ ఏ డెంటల్ సర్జన్ మీరు పళ్ళు అని చెప్పాలి, టీత్ అని చెప్పాలి, మీరు అసలు ఏమండి మీకు ఏమున్నాయండి అసలు నాకు అర్థం కావట్లేదు. అది నాకు అదే పరువు, నాకు అబద్ధం చెప్పడం ఏమో రాదు, నిజమే చెప్పేస్తా. నేను ఇప్పుడు ఒక డెంటిస్ట్ గా నేను ప్రాక్టీస్ చేసినప్పుడు ఆర్గానిక్ గా అది వెళ్ళేది. యాక్చువల్లీ ఎలా అంటే నేను స్క్రీన్ మీద ఏదైనా ఫిల్మ్ చూస్తాం కదా, నేను డెంటిస్ట్ గా చేసినప్పుడు ఏ సినిమా చూసినా ఫస్ట్ ఒక యాక్టర్ మాట్లాడుతుంటే ఆర్గానిక్ గా వాళ్ళ టీత్ మీదకి వెళ్ళిపోయేది నాకు. బట్ ఇప్పుడు ఇన్ని ఇయర్స్ నేను ప్రాక్టీస్ కూడా చేయట్లేదు కదా, ఓకే ఒకళ్ళని చూసి నేను ఏం అబ్జర్వ్ చేస్తానంటే అసలు నేను అబ్జర్వే చెయ్యను కదా అని ఒకటి రియలైజ్ అయ్యాను. ఓకే, సో ఏంటి అసలు అప్పుడు నార్మల్ గా నేను ఇంజనీరింగ్ చేశాను, ఈ ఫీల్డ్ లోకి వస్తే అదేంట్రా ఎందుకు చదివేవరా అని అడుగుతున్నారు. డాక్టర్ అంటే బీయింగ్ ఏ డాక్టర్ అది చాలా కష్టం, పాపం పేరెంట్స్ ఎఫర్ట్స్ ఉంటాయి, వాళ్ళ డ్రీమ్స్ ఉంటాయి, మీరు ఎంతో కష్టపడి చదువుకుంటారు. చిన్న ఇయర్స్ కాదు కదా, ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ చదువుతారు? ఆల్మోస్ట్ 15+ years చదువుతారు చిన్నప్పటి నుంచి చూసుకుంటే. సో పోనీ అట్లీస్ట్ డాక్టర్ చూసుకున్నా ఒక 6 years అన్నా మినిమం ఉంటుంది, తర్వాత ప్రాక్టీస్ చేసి ఉంటారు మేబీ, ఇవన్నీ ఉంటాయి. సో ఇంత ఈజీగా దాని నుంచి ఒక కంప్లీట్ వేరే ట్రాక్ లోకి రావడం అంటే ఒక గ్రహం ఆర్బిట్ ని వదిలేసి వేరే ఆర్బిట్ లోకి వెళ్ళినంత కష్టం ఇది. సో ఏం అనిపించలేదు అసలు ఇంత ఈజీగా ఎలా వచ్చారని ఈ ఫీల్డ్ లోకి? నిజంగా చెప్తున్నా, నాకు కొంచెం కూడా రిగ్రెట్ లేదు. లైక్ పేరెంట్స్ అఫ్ కోర్స్ ఎవ్రీబడి విల్ డ్రీమ్ అండ్ ఆల్, బట్ చదివేది మనమే కదా, స్కూల్లో దెబ్బలు తినేది మనమే, కాలేజ్లో ప్రొఫెసర్స్ ఏదైనా కొంచెం ఫెయిల్యూర్ ఇచ్చిన టికెట్స్ క్లియర్ చేసి అది ఎన్ని ఐ నో అండ్ టు క్లియర్ దోస్ మెడికల్ ఎగ్జామ్స్ ఇస్ నాట్ ఈజీ. బట్ నేను అనుకున్నా నేను వచ్చిన తర్వాత మేబీ ఉండడం కష్టమేమో, ఎక్కడో ఐ మిస్ ఏమో, బికాస్ ఇట్ ఈస్ వాట్ యువర్ ప్రొఫెషన్ ఈజ్ యాజ్ అ డాక్టర్. అండ్ చాలా ఆ ప్రొఫెషన్ లో వన్స్ యూర్ కమిటెడ్, యూ కాంట్ ఫేక్ ఇట్ ఇన్ దట్ ప్రొఫెషన్. జెన్యున్ గా మనుషులు వాళ్ళ ట్రీట్మెంట్స్ మన బాధ్యత కింద మనం తీసుకుంటాం. చాలా కష్టం అవుతుందేమో అనుకున్నా, బట్ నో. ఇన్ఫాక్ట్ నాకు వచ్చిన ఫీలింగ్ ఏంటంటే ఎన్ని రోజులు ఎందుకు లేట్ చేసా రాకుండా, ఎందుకు ఇంత టైం వేస్ట్ చేసా ఇంకా అనే ఒక ఫీలింగ్. ఐ వాజ్ ఓన్లీ సర్ప్రైజ్డ్. ఇట్ ఫెల్ట్ యాజ్ ఇఫ్ ఐఎమ్ డెస్టిన్డ్ టు బీ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ సపోజ్ టు డూ అంటాం కదా, ఐ ఫౌండ్ మై కాలింగ్ అన్నట్టు. ఐ థింక్ దిస్ ఇస్ వాట్ మై కాలింగ్ ఈజ్. అండ్ దాంతోనూ నాకు థియేటర్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, డాన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చా కాబట్టి మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ సపోజ్ టు బీ ఏమో, అందుకే రిగ్రెట్ లేదేమో అనుకుంటా. జనరల్లీ ఎవరైనా స్మైల్ చేస్తే కొంతమంది పళ్ళు ఐ మీన్ కొంచెం వంకరగా ఉంటాయి కానీ బాగుంటాయి, లైక్ కూరలు ఇలాంటివి ఉంటాయి కదా ఎక్స్ట్రా, అవి కొంచెం కొంతమందికి అందంగా ఉంటాయి చాలా మందికి. సో మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఎవరైనా స్మైల్ ప్రాపర్గా లేవు అలైన్మెంట్ అని ఆలోచిస్తారా, లేదు స్మైల్ బాగుంది అలా ఉంటేనే బెటర్ అని చెప్తారా? ఎవరైనా మిమ్మల్ని సజెషన్ అడిగారు అనుకోండి. సజెషన్ అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ వాంట్, మీ ప్రొఫెషన్ ఏంటి, దానికి ఎస్థెటిక్స్ కావాలా, డూ యూ వాంట్ టు కరెక్ట్ ఇట్, యూ కరెక్ట్ ఇట్. లేదు ఐఎమ్ హ్యాపీ, నాకు క్రౌడెడ్ టీత్ ఉన్నా కూడా పర్వాలేదు,
అది నాలో కాన్ఫిడెన్స్ పెంచుతుంది, నాకు ఇంకా ఎక్కువ అందం యాడ్ చేస్తుంది అని మీరు అనుకుంటున్నారా? హ్యాపీ విత్ ఇట్, అన్లెస్ ఏదన్నా మెడికల్లీ ప్రాబ్లమ్ వచ్చేంత వరకు ఇన్ ది ఎండ్ వాట్ యు ఆర్ మోర్ కాన్ఫిడెంట్ ఇన్. క్రౌడెడ్ టీత్ లో కాన్ఫిడెన్స్ ఉందా, స్టే విత్ ఇట్. అది కరెక్ట్ చేసుకుంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అనుకుంటున్నారా, స్టే డూ ఇట్. సో జనరల్లీ మీరు కూడా గుంపులో గోవిందా, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, లేదా ఏమన్నా కొంచెం దెబ్బలు తిని ఇలా ఏమన్నా పెరిగారా? లేదు లేదు, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్, బట్ ఆ లిటిల్ ప్రిన్సెస్ ని డాడీ ఒక వారియర్ లా పెంచారు. బికాజ్ ఎక్కువ నేను హాస్టల్ లైఫ్ నాది. ఇనిషియల్ గా నాకు చాలా కోపం వచ్చేది మా డాడీ మీద, ఎందుకు హాస్టల్లో వేస్తున్నారు, ఎందుకు హాస్టల్, నేను ఇంట్లో ఉంటా. అండ్ నాకు డే స్కాలర్స్ అందరూ మంచి హాట్ క్యారేజెస్ లో ఫుడ్ తీసుకొచ్చి తింటుంటే, నేనేమో రోజు మెస్ ఫుడ్ తింటుంటే చాలా కోపం వచ్చేది. బట్ ఐ థింక్ దట్ కైండ్ ఆఫ్ షేప్డ్ మీ ఇంటూ అ వెరీ బ్రేవ్ పర్సన్, వెరీ రిలాక్స్డ్ పర్సన్. ఇప్పుడు ఏ సర్కమ్స్టాన్స్ వచ్చినా ఫిల్మ్ లో యాక్షన్ చేయాలి, ఏది వచ్చినా కూడా ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్ ఎనీ టైమ్. ఐ థింక్ ఆ బ్రాటప్ ప్రిన్సెస్, వారియర్ ప్రిన్సెస్ ఇస్ ద రైట్ వర్డ్. లేకపోతే మేబీ కొంచెం కష్టపడేదాన్నేమో, బట్ రైట్ నౌ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఐ ఫీల్. అంటే ఎప్పుడు ఆయనకి మీ డెసిషన్ చెప్తారు కదా, ఒక టైంలో మీరు ఫిక్స్ అయిపోయిన తర్వాత డెసిషన్ చెప్తారు, ఆయన ఏమన్నా జస్ట్ కొంచెమైనా అపోజ్ చేయడం లాంటివి చేశారా? లేదు అయ్యో చాలా అపోజ్ చేశారు గట్టిగానే. దీనికి యాక్టింగ్ యాక్టింగ్ కి అపోజ్ చేయలేదు. ఈ వాజ్ వెరీ ఎక్సైటెడ్, బట్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వేరే టాపిక్స్ లో వచ్చేవి. చాలా కొడుకుంటాం నేను. కాకపోతే ఏంటంటే మై డాడ్ నేను చాలా మొండిదాన్ని, చాలా స్టబ్బర్న్. ఎలాగో ఒకలాగా ఒక పప్పీ ఫేస్ పెట్టో, గొడవ పడో, ఏం చేసైనా నాతో ఎస్ చెప్పించుకుంటావు అని అదర్వైజ్ అంటారు. బట్ ఐ థాట్ ఇక్కడ ఈ ఫిల్మ్స్ లో వద్దామని చెప్పినప్పుడు యాక్చువల్లీ గొడవ పడతారేమో, సరేలే ఏదైతే అది అయింది అని నేను అనుకున్నా. బట్ హీ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ I don't know, my dad, no, he passed away now, he's not there, but he always used to say, you as a girl, sky is the limit to what you can do. నీ మీద sometimes నీకే సెల్ఫ్ డౌట్ వచ్చినా, ఏదొచ్చినా కూడా nobody can tell you that you cannot do this or you cannot achieve this. You can be anything you want. You can be a superhero. That is the kind of words డాడీ నాకు చెప్పడం వల్ల, అండ్ ఆల్సో ఎప్పుడు హాస్టల్లో ఉండడం వల్ల ఐ యూస్ టు ట్రావెల్ మై సెల్ఫ్. చాలా ఎర్లీ ఏజ్ లో నేను దట్ సోలో ట్రావెలింగ్, యూనో, బికాస్ ఐ హావ్ టు ట్రావెల్ కాలేజ్ ట్రైన్ జర్నీస్ కానీ, అండ్ ఆ జర్నీస్ లో మనం చాలా మందిని కలుస్తాం. దట్ సోలో ఎక్స్పోజర్ టు ద వరల్డ్ అనేది చాలా ఎర్లీగా వచ్చింది నాకు. వేర్ ఐ గెట్ టు మీట్ ద పీపుల్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ బికాస్ మై డాడ్, అప్పుడు చాలా కోపం వచ్చేది నాకు, నన్ను ఎందుకు హాస్టల్కి పంపిస్తున్నారు అని. బట్ దట్ ప్రాసెస్ ఇస్, ఈ రోజు ఐ అండర్స్టాండ్ దట్ ఇట్ కైండ్ ఆఫ్ షేప్స్ యూ ఇంటూ హూ యూ ఆర్. నాన్నగారు ఎప్పుడండి? ఇట్స్ బిన్ ఒక 8 years నౌ. 8 years. ఇప్పుడు ఏమన్నా అంటే ఈ సక్సెస్ నాన్నగారు చూడలేదు అని ఏమన్నా కొంచెం ఉందా? అంటే బికాస్ సక్సెస్ అవుతున్నప్పుడు చూస్తే మీ ఆనందం కంటే ఆయన ఆనందం చూస్తే ఇంకా ఎక్కువ అచీవ్ చేసిన ఫీలింగ్ ఉంటుంది. అయ్యో, ఈ సక్సెస్ కాదు యాక్చువల్గా నాది. హీ నోస్ నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాము అని తర్వాత నా ఫస్ట్ సినిమా కూడా ఇంకా రిలీజ్ అవ్వకుండానే హీ పాస్డ్ అవే. సో హీ వాజ్ ద మోస్ట్ ఎక్సైటెడ్ పర్సన్. ఓ రేపు అందరూ నిన్ను సెల్ఫీ కోసం వస్తారు కదా, నన్ను నీ మేనేజర్ కింద పెట్టుకుంటావా, మేము షాపింగ్ అది వెళ్ళినప్పుడేమో ఇక్కడ రేపటి నుంచి నువ్వు ఇలా షాపింగ్ కూడా రాలేవు కదా, విల్ బి వెరీ ఫేమస్, ఇలా చాలా హైప్ ఇచ్చేవాళ్ళు నాకు. అండ్ దెన్ రిలీజ్ అయ్యే ముందే హీ పాస్డ్ అవే. సో he didn't see actually any of my work. And నాకేంటంటే ఐఎమ్ అ వెరీ డాడీస్ గర్ల్. ఎంత డాడీస్ గర్ల్ అంటే ఐ వాజ్ ఆల్వేస్ అ టాపర్. ప్లస్ నేను డాన్స్ చేస్తా, స్పోర్ట్స్ ఆడతా, సింగింగ్లో నాకు ప్రైజెస్ ఉన్నాయి. మల్టీ కల్చరల్ పర్సన్. నాకు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నిట్లో ఐఎమ్ లైక్ ఐ వాంట్ టు బి జాక్ ఆఫ్ ఆల్ అండ్ ఐ వాంట్ టు బి మాస్టర్ ఆఫ్ ఆల్. అలాంటి ఒక మైండ్ సెట్ ఉంది నాకు. సో ఏదైనా ఫస్ట్ ర్యాంక్ వచ్చినా ఏదైనా కూడా అందరూ కంగ్రాచులేట్ చేస్తారు, అది ఇది అని చెప్తారు కదా. బట్ టు మీ వాట్ మ్యాటర్డ్ ద మోస్ట్ వాజ్ ఎవరు ఇస్ సో గుడ్, చాలా బాగా పాడావు, చాలా బాగా డాన్స్ చేసావని చెప్పినా కూడా అవన్నీ ఐ నెవర్ కేర్డ్ మచ్. అంత పెద్ద ఎఫెక్ట్ ఉండేది కాదు. ఐ యూస్ టు రన్ హోమ్ టు డాడీ. డాడీ ఏం చెప్తాడు, డాడీ లైక్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, గుడ్ జాబ్, ఇలా అనేసరికి నాకు అలా ఒక I used to feel like I always waited for what he will say. That mattered to me the most. But
నౌ దట్ ఈ ఫిల్మ్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ ఎవ్రీ ప్రాజెక్ట్ ఆఫ్ మైండ్ నాది రిలీజ్ అయిన ప్రతిసారి అనుకుంటా డాడీ ఉంటే ఏం చెప్పేవాళ్ళు అది ఐ మిస్ దాట్ అ లాట్ బికాస్ టు మీ వాట్ హీ సేస్ అండ్ వెన్ హీ సేస్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ దట్ కైండ్స్ ఆఫ్ గివ్స్ మీ సో మచ్ స్ట్రెంగ్త్. అందుకే ఇది ఈ రోజు అదంతా ఐఎమ్ సర్చింగ్ ఇట్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఇట్ ఫ్రమ్ ఆడియన్స్. సో ఇప్పుడు నాకేమైంది అంటే ఓకే ఇది చేస్తా ప్రూవ్ ఏమంటారు ఆడియన్స్, విల్ దే బి ప్రౌడ్ ఆఫ్ మీ, విల్ ఆర్ పీపుల్ హూ నో మై వర్క్ ఆర్ లైక్ వి కాల్ ఫ్యాన్స్ ఆర్ ఎవ్రీబడి హూస్ ఫాలోయింగ్ మై వర్క్ ఎవ్రీవన్ విల్ దే బి ప్రౌడ్ ఆఫ్ మీ అనే ఒక చాలా ఈగర్గా వెయిట్ చేస్తా. అందుకే ఐ కీప్ రీడింగ్ ఆల్ ద మెసేజెస్ దట్ ఐ గెట్, మీమ్స్ అవి వస్తూ ఉంటాయి, ఐ కీప్ లైకింగ్ దెమ్ బికాస్ ఐ వెయిట్ ఫర్ దట్. నాకు ఇప్పుడు డాడ్ ఉండుంటే మేబీ వెళ్ళి అడిగేదాన్ని. ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ అందరూ కాల్ చేసి అన్ని కాంప్లిమెంట్స్ ఇస్తారు, ఐ స్టిల్ చెక్ మై మెసేజెస్. జనాలు ఎవరైనా పొగుడుతున్నారా నన్ను, ఏం పొగుడుతున్నారా, చెక్ ఆల్ ద మెసేజెస్ బికాస్ ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. వాట్ ఇఫ్ యూ గాట్ ఎ మెసేజ్ ఫ్రమ్ యువర్ డాడ్, అంటే ఏదో ఒక మెసేజ్ వచ్చింది ర్యాండమ్ నైట్ ర్యాండమ్ మార్నింగ్ చూసరికి డాడ్ అని ఉంది, ఒక మెసేజ్ ఉంది, సమ్ కాంప్లిమెంట్, ఒక బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు, నేను చూస్తున్నాను, అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను, యు ఆర్ మార్వెలస్, నేను ఏదైతే అనుకున్నానో ఎక్స్పెక్ట్ చేశానో అదే చేస్తున్నావు నువ్వు అని అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వేక్ అప్ ఫ్రమ్ మై డ్రీమ్ బికాస్ ఐ నో ఇట్ కెన్ ఓన్లీ హ్యాపెన్ ఇన్ డ్రీమ్. ఓకే, బట్ ఐ నో సమ్వేర్ దట్ ఈస్ వాట్ హీ మస్ట్ బి థింకింగ్. లైక్ ఎలా చెప్పాలి, ఐ నో వాట్ హీల్ ఫీల్ వెన్ ఐ డూ వాట్. someday I do that self. I still have that thing where డాడీ ఉండుంటే నేను ఇప్పుడు ఇలాంటి చోట ఇలాంటి డెసిషన్ ఒకటి తీసుకున్నానంటే కంపల్సరీ తిడతారు నన్ను. ఓకే సో ఇప్పటికీ నేను అసెస్మెంట్ చేసుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ బిహేవింగ్ ప్రాపర్లీ విత్ ఎనీబడి ఆర్ ఎమ్ ఐ బిహేవింగ్ ప్రాపర్లీ, ఎమ్ ఐ కైండ్ టు ఎవ్రీబడి, ఎమ్ ఐ అప్రిషియేటింగ్ ఎవ్రీబడి, ఎమ్ ఐ అప్రిషియేటింగ్ మై సెల్ఫ్ ఫస్ట్. ఇవన్నీ ఐ విల్ కీప్ చెకింగ్ బికాస్ ఐ నో దట్ హీ విల్ కీప్ చెకింగ్. సో ప్రీవియస్లో ఒకసారి ఆల్మోస్ట్ 2 years బ్యాక్ నేను ఒక Q&Aలో చూసాను. అప్పుడు మీరు నేను బామ్మల నాటి కాలంలాగా ఆలోచిస్తూ ఉంటాను, లైక్ మ్యారేజ్ అండ్ లవ్ సిస్టమ్ గురించి. ఏమన్నారంటే ఒక అబ్బాయినే ప్రేమించి ఒక అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, ఇలాంటి మైండ్ సెట్ నాది అని చెప్పి అన్నారు. సో ఏంటి ఇంకా స్టిల్ ట్రావెల్ అవుతున్నారు కాబట్టి, బికాజ్ మీరు ఐ మీన్ ఈ గ్లామర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఇంకొంచెం అప్గ్రేడెడ్ వర్షన్స్ చూస్తారు, జనరేషన్స్ మారిపోతున్నాయి కాబట్టి. డూ యూ థింక్ స్టిల్ ఇట్ వర్క్స్? అంటే ఇంకా ఒకరినే ప్రేమించి ఒకరినే పెళ్లి చేసుకుంటాం ఎండ్ ఆఫ్ ద డే, ఇది వర్క్ అవుతుంది అని మీరు అనుకుంటున్నారా ఈ జనరేషన్లో? ఈ జనరేషన్ గురించి నాకు తెలీదు, నేను ఈ జనరేషనే, కానీ అదే వర్క్ అవుతుంది అని నేను నమ్ముతాను. ఓకే, మనం చూస్తూ ఉంటాం కదా ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో, గ్రోయింగ్ ఓల్డ్ విత్ సంబడి. ఐ థింక్ ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫీలింగ్. టు లవ్ సంబడి ఈజ్ బ్యూటిఫుల్ ఫీలింగ్. అండ్ ఐ థింక్ నేను దాన్ని అలా చూసే విధానం బామ్మల కాలమా అదేంటో, నాకు అది ఎందుకు ఆ వర్డ్ వచ్చిందంటే కూడా బికాస్ బ్యాక్ దెన్ దాట్స్ వాట్ వీ గ్రో అప్ టు. ఇప్పుడు పీపుల్ ఆర్ లిటిల్ లైట్ హార్టెడ్ అదంతా, బట్ ఐఎమ్ సేయింగ్ అది లవ్వే కాదు. వెన్ యూ లవ్ సంబడి యూ షుడ్ స్టే విత్ దెమ్ ఇన్ ద స్ట్రగుల్, యూ షుడ్ సీ దెమ్ ఇన్ ద మోస్ట్ వల్నరబుల్ టైమ్, యూ షుడ్ know how they will behave when they're angry, when they're happy. But ఇవన్నీ కాకుండా కూడా you should be with them no matter what. And because I'm a girl, I need to, as a girl, you need to support your man. You need to understand that he can't go out and be that vulnerable self in front of the society, because society expects a lot from a man. He can be vulnerable to you. You should let him be vulnerable. You should support him. Thick, thin, rain, sunshine, no matter what it is, adanta you all should be together. And after that, when you reach 60, 70, holding hand in hand, watching a sunset, sipping your coffee with some dogs, I am saying that's life. That should make sense. And ee roju adi kaakunda మీరు ఎంతమంది డేట్ చేసినా ఏ చేసినా అదంతా, వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ ఓకే, ఇట్ కెన్ బి నైస్ మొమెంటరీలీ మేబీ, బికాజ్ ఈ మూమెంట్లో మీకు అది బాగుంది, ఒకళ్ళు నచ్చలేదు ఇంకొకళ్ళు నచ్చుతున్నారు అయి ఉండొచ్చు అది. నేను ఐఎమ్ నాట్ సేయింగ్ ఓకే ఇఫ్ సంబడి ఈస్ బ్యాడ్ టు యూ ఆర్ రాంగ్ టు యూ వాళ్ళతో, నో ఐఎమ్ సేయింగ్ చూస్ ద రైట్ పర్సన్ అండ్ ఇఫ్ పాసిబుల్ స్టిక్ విత్ దట్ పర్సన్, సపోర్ట్ దట్ పర్సన్, లవ్ దట్ పర్సన్ అంటిల్ ది ఎండ్ అంటున్నా. అది ఒకవేళ అయితే you're a very lucky human if that is happening to you. Because I think as humans, we all should experience love. There is nothing greater than love
in this world is what I feel as a person. Be it from anybody, any love. Love is a very, very good emotion. సో ప్రొలాంగ్ చేస్తున్నాను దీన్ని. అంటే బేసికల్లీ మీరు అన్నారు కదా, నాకు కూడా అనిపిస్తూ ఉంటది. ఇద్దరు అంటే లవ్ కోసం చనిపోయిన వాళ్ళకంటే లవ్ కోసం This is a love interview or my Hit 3 Varsha interview. లాస్ట్ ఐ మీన్ ఓల్డ్ ఏజ్ లో కూడా కలిసి ఉంటారు చూడండి, అవి నిజంగానే ఎక్సైట్ చేస్తాయి. అది రియల్ లవ్ అనిపిస్తుంది నాకు కూడా. సో ఒకటి అడుగుతున్నాను, అంటే బేసికల్లీ చాలా మంది మీరు చూసిన బెస్ట్ లవర్స్ ఎవరంటే ఫాదర్ అండ్ మదర్ చెప్తూ ఉంటారు. అది కాకుండా హిస్టరీలో ఆర్ మైథాలజీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ లవ్ అంటే ఎవరు అనుకుంటారు? Shiva Parvati. I believe I love హాఫ్ అండ్ హాఫ్. yeah, half and half, plus how Parvati took rebirth for the true love, and how Shivji waited for those many years to again get back to her. I think there is a lot that we can learn from Shivji and Parvati, and like he's my favorite god, so naku chala ishtam. నైస్ నైస్. సో జనరల్లీ మీ లైఫ్ ఫిలాసఫీ ఏంటంటే ఏం చెప్తారు? లైఫ్ ఫిలాసఫీ ఇస్ తక్కువ స్ట్రెస్ అవ్వండి, ఎక్కువ ప్రేమించండి, ఎక్కువ హెల్ప్ చేయండి, ఎప్పుడు హ్యాపీగా ఉండండి. దిస్ ఇస్ హౌ మై లైఫ్ గోస్. కొంచెం ఏదో మాకు మిర్చి సినిమాలో డైలాగులు వినిపిస్తున్నాయి బ్యాక్గ్రౌండ్ నుంచి, వీలైతే ప్రేమిద్దాం చూడండి. నిజంగా వీలైతే ప్రేమిద్దాం, పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తాం. దట్స్ రియల్లీ ట్రూ ఇన్ లైఫ్. బట్ ఈ ఇంటర్వ్యూ తర్వాత, ఐ మీన్ ఈ ఇంటర్వ్యూనే కాదు, బేసికల్లీ మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్ని రోజులకి బేసికల్లీ అబ్బాయిలు ఏమనుకుంటారంటే, కామన్లీ యు ఆర్ నాట్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్, ఇన్సైడ్ కూడా ఇంత బ్యూటిఫుల్ అనుకుని పెరిగిపోతారు, క్రషెస్ పెరిగిపోతూ ఉంటారు. నేనేమనుకున్నా, నన్ను అనుకున్నానేమో ఆనెస్ట్ గా చెప్పేస్తాను, నాకు లోపల ఒకటి బయట ఒకటి అలా రాదనమాట. ఏదైనా అడిగితే నేను జెన్యున్ గా చెప్పేస్తానా. అందరూ అబ్బాయిలనే కదా నేను జనరల్ చూసాను, ఎంత బోరింగ్ ఈ అమ్మాయి, బికాజ్ ఈ జనరేషన్ లో అందరికి నాలాంటి బోరింగ్ అమ్మాయిలు నచ్చరు. మీరు అలా ఫీల్ అవుతున్నారు, అందుకే సీతారామన్ సినిమా అంత హిట్ అయింది. మీరు బోరింగ్ అని ఎలా ఫీల్ అవుతున్నారు నాకు అర్థం కాదు. క్లాసిక్ ఎప్పుడు క్లాసిక్, I will be happy if I'm proven wrong, but that's what I think. అందుకే నేను ఎప్పుడు నా ఫిలాసఫీ కూడా ఎవరికి చెప్పను. నాకు నిజంగా చెప్పాలంటే నాకు చెప్పడానికి కూడా ఎంతమంది ఉండరు. ఐఎమ్ వెరీ ఇంట్రోవర్టెడ్. ఇంట్రోవర్టెడ్ ఎందుకంటే ఎవ్రీబడి ఈస్ సో ఫాస్ట్. పీపుల్ వాంట్ దట్ ఫాస్ట్నెస్, మ్యూజిక్, కమ్ ఆన్ లెట్స్ గో హియర్ దేర్ I can't. I am slow, I am silent, I am peaceful. I like Ilayaraja music, I like SP Balasubramaniam songs. I am boring ani naku, because when people everybody are so fast and I am like ila jabilli kosam akashamalli anukunta. I think that people will think that I am boring. నాకు నేను బోరింగ్ కాదు, నాకు నేను వెరీ ఎంటర్టైనింగ్. నేను ఈ సాంగ్ విన్నప్పుడు ఆ సాంగ్ పీపుల్ కి నేను బోరింగ్ గా కనిపిస్తానేమో, అందుకే బయటికి కూడా వెళ్ళను నేను. బట్ లేదు లేదు, మీరు అలా ఆలోచించక్కర్లేదు. ఈ మైండ్ సెట్ ఇళయరాజా గారు, ఎస్పీబీ గారు, ఇవన్నీ కూడా లైక్ ఎలా అంటే మార్నింగ్ అంతా ఎంత ఎగిరినా లాస్ట్కి వచ్చి పడుకుంటాం పీస్ఫుల్ గా. సో ఇది ఖచ్చితంగా కావాల్సిందే. మై ఫ్రెండ్స్ కాల్ మీ బోరింగ్. ఓకే అండ్ ఐ డోంట్ నో. ఓకే ఓకే. సో ఫైనల్ గా ఈ టాపిక్ మీద ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జస్ట్ దిస్ ఇస్ యువర్ ఫేవరెట్ టాపిక్. మరి ఇంత అందమైన అమ్మాయి వచ్చినప్పుడు ఏం మాట్లాడకపోతే ఏం మాట్లాడుతామండి? గర్ల్స్ గురించి తప్పదు. మీరు కొంచెం అందం తగ్గించుకుంటే అప్పుడు ఈ టాపిక్స్ ఎక్కువ మాట్లాడతాం. బట్ లాస్ట్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద. సో మీరు మీ ఫ్యూచర్ హస్బెండ్ ఆర్ సంథింగ్, మీ సోల్మేట్ గురించి అంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలని కోరుకుంటున్నాను? క్వాలిటీస్ కోరుకోవడానికి నేను బ్యాంక్ ఎంప్లాయీని ఎక్స్పెక్ట్ చేయట్లేదు నా లైఫ్ లోకి. నేను ఒక మనిషి వస్తారు, నాకు ఆ మనిషి నచ్చితే, లవ్ లో పడితే, తనలో ఏ క్వాలిటీస్ ఉన్నా ఏదున్నా నేను యాక్సెప్ట్ చేయాలి. నాలో ఏ క్వాలిటీస్ ఉన్నా ఎలా ఉన్నా తను యాక్సెప్ట్ చేయాలి. అండ్ దట్ హ్యాపెన్స్ వెన్ యూ ఫైండ్ అ బెస్ట్ ఫ్రెండ్ ఇన్ యువర్ పార్ట్నర్, వెన్ యూ కెన్ బీ ఆనెస్ట్ విత్ యువర్ పార్ట్నర్ అబౌట్ ఎవ్రీథింగ్. అండ్ పర్టిక్యులర్లీ క్వాలిటీ కాదు కానీ బ్యాంక్ ఎంప్లాయీని నేను ఎంప్లాయ్ చేసుకోవట్లేదు. నాలో ఉన్న ఒక్క క్వాలిటీని తనే యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది అనుకుంటా, విచ్ ఇస్ నేను బయటకు నార్మల్గా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నాకు కొంచెం సిగ్గు ఎక్కువ, నేను ఎక్కువ మాట్లాడను. నాకు ఇలా ఒక 10 మంది ఉంటే నాకు లోపల యాంగ్జైటీ వస్తుంది. సో ఐ విల్ బి వెరీ రిజర్వ్డ్ పర్సన్ నేను. అందుకు మేబీ ఇఫ్ ఐ హావ్ అ పార్ట్నర్, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఫిల్టర్ లేకుండా చిన్న పిల్లలాగా క్రేజీగా దిస్ ఇస్ వాట్ ఐఎమ్ లైక్ కిడ్ లైక్. సో నాది అది బయటకు వస్తుంది అంటే ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ విత్ యూ. అదొక్కటి నాలో నేను ఒక క్వాలిటీ
వాళ్ళు ఎక్సెప్ట్ చేస్తా ఉండగలుగుతున్నానా లేదా అనేది చూస్తాను. ఓకే. సో హిట్ పార్ట్ 1కి, పార్ట్ 2కి, పార్ట్ 3కి సో సక్సెస్ ఫార్మ్ డెఫినేషన్ మారిపోతుంది. డెఫినేషన్ అని అన్నాను కానీ పారామీటర్స్ మారిపోతున్నాయి. ఐ మీన్ బార్ మారిపోతుంది. సో కొలమానం మారిపోతుంది. సో ఇప్పుడు డెఫినేషన్ వాట్ ఈస్ సక్సెస్ ఇన్ యువర్ ఒపీనియన్ అంటే ఏం చెప్తారు? I would say success is never ending. Success, if you're tying definition of success to something, something లేనప్పుడు సక్సెస్ కూడా లేనట్టే అయిపోతుంది. To me it is that. I am not someone who will tie my success to ఒక materialistic thing or feeling తో. I am saying it is never ending. రేపు ఒక నంది అవార్డ్ వస్తే మేబీ నెక్స్ట్ ఆస్కర్కి అప్లై చేసుకోవాలి, ఆస్కర్ కూడా వస్తే నెక్స్ట్ ఇంకేం చేయాలి. అలాంటి ఒక success is always a step up game. You think you are successful today, you should be more successful tomorrow. That's what success is for me. సో ఫటాఫట్ రౌండ్ అన్నమాట. ఫటాఫట్ క్వశ్చన్స్ అడుగుతాను. అన్ని లవ్ క్వశ్చన్స్ కదా? లేదు అస్సలు లేదు. పర్వాలేదు, అడగండి. బట్ ఆ టాపిక్ లేదు. అన్ని నా ముహూర్తం, జాతకం, ఎప్పుడు పుట్ట, మ్యాచ్ అవుతుందా అని అడగండి. ఇస్తారా అంటే ఓకే. సో ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ, చికెన్ బిర్యానీ. మీరు కుక్ చేస్తారా? చాలా బాగా. అవునా? ఏదైనా ఒక కొత్త కుక్ అంటే కొత్త ఐటమ్ ఏదైనా కనుగొన్నారా? పొరపాటున ఫెయిల్ అయ్యి సూపర్ హిట్ అయింది. అన్ని సూపర్ హిట్ అయినాయి, కొత్తవి కనుక్కున్నారు. కొత్తది ఒకటి. ఏంటి పేరు చెప్పండి? ఎగ్ ఇన్ ద హోల్. ఎగ్ ఇన్ ద హోలా? ఏంటది? అది వినడానికి వింతగా ఉంటుంది కానీ తినడానికి బాగుంటుంది. అది నేనే పేరు పెట్టా. జస్ట్ ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఒక బాటిల్ క్యాప్ ఆర్ ఏదైనా చిన్న కప్ తీసి ఆ హోల్ తీసేసి ఎగ్స్ బ్రేక్ చేసి దాంట్లో వేసి ఇంకొక బ్రెడ్ ని కూడా అలానే హోల్ చేసి పైన పెట్టి ఇప్పుడు సెంటర్ పార్ట్ తీసేసింది ఉంది కదా దాంతో కవర్ చేసి పైన చీజ్ గ్రేట్ చేసి తింటా. బట్ దెన్ అది నేను ఎప్పుడో ఇన్వెంట్ చేస్తా. చాలా మంది చేస్తున్నారు అది, బట్ నేనైతే కాపీ చేయలేదు. ఓకే నైస్. సో ఫేవరెట్ యాక్టర్ అంటే ఎన్టీఆర్ గారు పేరు చెప్పారు అప్పట్లో ఒకసారి. సో ఎన్టీఆర్ గారిని ఎప్పుడన్నా కలిసారా? లేదు, ఛాన్స్ రాలేదు. అంటే కలిస్తే వేరేగా కలవాలి, డైరెక్ట్ ఆన్ స్క్రీన్ ఇలా కలవాలి, ఒక మంచి రోల్ తో కలవాలని ఏమైనా వెయిట్ చేస్తున్నారా? కలిస్తే ఇలానే కలవాలి అనేం లేదు, బట్ అలా కలిస్తే బాగుంటుంది, వర్క్ చేసే ఛాన్స్ వస్తే బాగుంటుంది. ఓకే. సో బెస్ట్ ఫిల్మ్ మీ మొత్తం మీ ఐ మీన్ మీరు యాక్ట్ చేసింది కాదు, మీ ఫేవరెట్ ఫిల్మ్స్ లో ఈ బెస్ట్ అంటే ఏం చెప్తారు? ఎనీ లాంగ్వేజ్. అమెరోస్ పెరోస్, ఇట్స్ అలెగ్జాండర్ ఇనరిటు ఫిల్మ్ అది. పరుతి వీరన్, బేబెల్, క్లాసిక్స్ అవన్నీ. నైస్. బెస్ట్ ఒక ఫేవరెట్ సాంగ్ చెప్పండి. ఐ యాక్చువల్లీ హ్యావ్ తెలుగులో ఒకటి, తమిళ్లో ఒకటి, విచ్ ఐ కీప్ లిసనింగ్ టు. తెలుగులో ఐ లవ్ జాబిల్లి కోసం, దట్ ఈస్ మై టాప్ తెలుగు వన్. అండ్ తమిళ్లో దెర్ ఇస్ దిస్ సాంగ్ కమల్ హాసన్ గారిది, ఇట్ గోస్ లైక్ ఉన్నవిడ, ఇట్స్ ఫ్రమ్ విరుమాండి. దీస్ టూ ఆర్ మై ఫేవరెట్. బెస్ట్ ఆన్ స్క్రీన్ క్యారెక్టరైజేషన్ అంటే ఎలాంటి క్యారెక్టరైజేషన్ ఫ్యూచర్ లో నేను ఒకసారైనా చేయాలి ఏమైనా అనిపిస్తుంది మీరు చిన్నప్పటి నుంచి చూసిన క్యారెక్టరైజేషన్? ఫీమేల్ క్యారెక్టరైజేషన్ చెప్పండి ఒకటి. దిస్ థింగ్ బర్ఫీలో ప్రియాంక చోప్రా. ఓకే. అప్పుడు నేను యాక్టర్ కూడా కాదు, బట్ ఒకవేళ ఎప్పుడన్నా అయితే దిస్ ఇస్ సంథింగ్ ఐ వుడ్ లైక్ టు డూ అని అనుకుంటున్నాను. సో ఇన్ని అవార్డ్స్ ఉంటాయి కదా, సో బేసికలీ చాలా అవార్డ్స్ వింటూ ఉంటాం. ఏ అవార్డు మీకు కొంచెం ఐ మీన్ ఈ అవార్డు ఫ్యూచర్ లో నేను ఒకసారి గెలుచుకోవాలని అది జస్ట్ అనిపిస్తూ ఉంటుంది, తెలియకుండానే ఒక చిన్న అవార్డు అవ్వచ్చు, పెద్ద అవార్డు అవ్వచ్చు, దాని మీద క్రష్ పుడుతూ ఉంటుంది, ఇది ఫ్యూచర్ లో నేను ఒకసారి టచ్ చేయాలి, నేను తీసుకోవాలి, అలాంటిది ఏదైనా ఉందా? డెఫినెట్లీ ఆస్కర్. I in fact practice giving Oscar speech in front of mirror. అది అవుతుందో లేదో దేవుడికి తెలియాలి, బట్ డెఫినెట్లీ దట్ ఇస్ వేర్ ఐ లుక్ లైక్ దిస్. ఎక్కడో దూరంగా ఉన్నవరా. సో మిస్ అయిన క్యారెక్టర్స్ లో అంటే వింటేజ్ యాక్టర్స్ ఉంటారు, వాళ్ళ యాక్టర్స్ లో ఎవరిని ఐ మీన్ మీరు ఫ్యూచర్ లో ఒక్క రోజు వాళ్ళతో స్పెండ్ చేసి వాళ్ళ నుంచి అన్ని టిప్స్ తెలుసుకోవాలనుకుంటే ఎవరిని కోరుకుంటారు? సౌందర్య గారు. I still remember crying ఎక్కెక్కి ఏడ్చా when we got to know the news. I'm a huge fan of her. I think there's nobody like her. Nobody. So thank you so much for your valuable time. అంటే ఒక సాంగ్ తో ఎండ్ చేద్దాం, బికాజ్ ఎన్నో సింగింగ్ కాంపిటీషన్ లో ప్రైజెస్ వచ్చినాయి అని చెప్పి స్టార్టింగ్ జెస్ ప్లూరల్ కాదు, ప్రైజ్ ఏదో ఒకటో రెండు ఒక పాట సింగులర్. మేము అందుకే సింగులర్ ఒకే పాట అడిగాం లాస్ట్ లో. ఇప్పుడు వ్యూవర్స్ అందరూ పారిపోవడం అవసరం మనకి, ఈసారికి పాడేద్దండి ప్లీజ్. లేదు అందుకే నిజంగా హారిబుల్ గా ఉంటే మ్యూట్ చేసుకుని మీ మొహం చూసానా చూస్తారు. నేను నమ్మను మీరు అలా అంటారు. ఐ నో వేర్ దిస్
అలాని కాదు, బట్ జెన్యున్లీ ఐఎమ్ నాట్ ప్రిపేర్డ్. ఏం పాట పాడాలి కూడా తెలియట్లేదు నాకు. ఓన్లీ 2 లైన్స్. కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నీ నిచట కుశలమే, ఊహలన్నీ ఓసులే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలో, ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖని రాసింది హృదయమే. వాహ్ వాహ్, లాస్ట్ లో నాని గారు పాట పాడి నాని గారిని ఇంప్రెస్ చేయడంతో పాటు మా అందరినీ కూడా ఇంప్రెస్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. మీరు కోరుకున్నవన్నీ నాట్ ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ లో కూడా అన్ని జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much. It was great talking to you. Thank you. That's all for now. This is Darshan signing off. Hey all, నేను మీ సుమంత్ని. Please subscribe to India Glitz Telugu. Hi, this is Ravinder. Please subscribe India Glitz Telugu. Hi guys, నేను మీ వర్షిని. Please do subscribe to India Glitz Telugu. Hi, this is Nirupam. Please subscribe to India Glitz Telugu. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Hello guys, నేను మీ Annie. Please do subscribe to India Glitz Telugu.